హలో గైస్, వెల్కమ్ టు బాణమ్మ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఇంట్లోని ఈజీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఒక 1/2 kg క్యాబేజ్ తీసుకోవాలి. క్యాబేజీని మధ్యలో కట్ చేసుకొని సన్నగా కోసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచూరియాకి ఎప్పుడు క్యాబేజ్ సన్నగానే కోసుకోవాలి. అప్పుడే మంచూరియా అనేది బాగా వచ్చింది. కొంతమంది చాలా లావు కట్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా క్యాబేజ్ కట్ చేయకూడదు, సన్నగానే కట్ చేయాలి మంచూరియాకి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన క్యాబేజీని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యాబేజ్ కట్ చేయడం అయిపోయింది కదా. అలాగే మనం ఒక 1/2 క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవాలి. ఒక 1/2 క్యారెట్ సరిపోద్ది, అంతకు మించి ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా వేసుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి 1 స్పూను. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. దీంట్లోకి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నేను వేసుకున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకేం వాటర్ యాడ్ చేయక్కర్లా. మనం ఇందాక కలుపుకున్న పిండిని బాల్స్గా తయారు చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టు చిన్నగా చేసుకోవాలి, మరీ పెద్దగా ఏం అవసరం లేదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇందాక చేసుకున్న బాల్స్ని ఫ్రై చేసుకుంటానికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ బాల్స్, అవి దీంట్లో వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటా ప్యూరీ చేసుకోవాలి. ఒక 3 టమాటాస్ తీసుకోవాలి. ఆ 3 టమాటాస్ని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్లోకి వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మంచూరియాని సపరేట్ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం క్యాబేజ్, అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, క్యాబేజీ, పచ్చిమిరపకాయ, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీని, అది కూడా వేసుకోవాలి. దాన్ని ఒక 2 మినిట్స్ ఉడకనియాలి. అది కూడా ఉడకడం స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మీకు సరిపోకపోతే వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మళ్ళీ ఒకసారి ఉడకనియండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ వాటర్, ఆ వాటర్ని దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా క్యాబేజీ బాల్స్, వాటిని చిన్నగా కట్ చేసుకోవాలి. 2 హాఫ్స్గా చేసుకోవాలి. తర్వాత ఆ బాల్స్ని కూడా ఇందాక టమాటా ప్యూరీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన మంచూరియా రెడీ అయిపోద్ది. ఒకసారి నా స్టైల్ మంచూరియా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. కుకింగ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.